ఇట్లాంటి వాళ్ళు ఫ్రెండ్స్ ఒక మాట చెప్తున్నా, వాడు మనని అంతా ట్రోల్ చేసిండు, నేను ఏమనలేదు, జస్ట్ అపాలజీ వీడియో అన్నా. 24 hours దాటిపోయింది నిన్నటికే, ఇప్పుడు 48 hours అయింది, ఈవెన్ స్టిల్ రాలేదు. ఎవరిదో వీడియో వాన్ దాంట్లో కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టి దీనికి ఏమంటారు అని చెప్పి రియాక్ట్ అవుతున్నాడు వాడు. ఎంత ధైర్యం చెప్పు వాడికి. ఇచ్చినోడికి ఏం బాధలేదు, కానీ వీనికి నొప్పి లేచి ఆ వీడియోని బూస్ట్ చేద్దామని వీడు ఈ తమ్నెల్ డిజైన్ అన్ని వీడియో చేసి ఉంటాడు నాకు తెలిసి. అర్థమైంది ఆ వీడియోకి అన్ని వీడే, వెనకాల సాతేదా ఏం సూతేదారు అంటారు కదా పాత్రదారి, మొత్తం వీడే బ్యాకప్. కోడి ప్లేస్ వెళ్ళిపోయాడు మంచిగా సైలెంట్ గా, అన్నా నాకు వద్దానా నన్ను లాగకండి అన్న కోడి ప్లేస్ వెళ్ళిపోయాడు. వీడు ఒక్కడే మిగిలిపోయాడు ఇక్కడ. ఇట్లాంటి వాడిని ఏం చేయాలో మీరే చెప్పరు. ఇట్లాంటి వానికి బహిష్కరణ. ఎట్లా ఉండాలి బహిష్కరణ? లైవ్ పెడితే రిపోర్ట్, డిస్లైక్, అన్సబ్స్క్రైబ్, టాటా, బై బై, గుడ్ బై, సీ యూ. రాజేష్ వచ్చింది. ఓకే, నిక్కీని కూడా ట్యాగ్ చేసుకో, ఆల్రెడీ వచ్చేస్తుంది. ఆ పిల్ల పొగ్గాళ్ళు ఫేక్ ఐడీలు వేసుకొని వచ్చి వాడొస్తాడో ఎవడొస్తాడో తెలియదు కానీ ఫేక్ ఐడీలు వేసుకొని వచ్చి అరే అదే ఉండొచ్చు అట్లా ఎవరు వస్తారో నాకు తెలియదు కానీ 10 రోజుల నుండి లాగుతాంటారా, ఎట్లా వదిలిపెట్టాలి మేము? 10 రోజులు మాట్లాడి ఒక్క రోజు మాట్లాడి వదిలే అంటారు. అవన్నీ చెప్పరు మీరే. 10 రోజులు ఇప్పుడు ఒక మాట చెప్తా, లైవ్ లో ట్రోల్ చేసేది వేరే. జస్ట్ ట్రోల్ అంటే గేమ్ ఆడుతున్నామా, జస్ట్ ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, 1 minute కూడా ట్రోల్ చేయం మేము. జస్ట్ ఇట్లా ట్రోల్ అంటే జస్ట్ ఎనిమిని ట్రోల్ చేసుకుంటే సరదాగా జస్ట్ ట్రోల్ చేసి వదిలేస్తాం అంతే, అక్కడికే. మేము ఎప్పుడు కూడా స్పెషల్ గా ప్లేయర్స్ ని టార్గెట్ చేసి వాడిని @పుంజు అని పెట్టి @డేరాడూన్ అని పెట్టి @రోస్టింగ్ అంట. ఏం మొగోను అయిపోయినావరా నా కొడక్క, మొగోను అయిపోయినావా నువ్వు? నన్ను ట్యాగ్ చేసే మొగోని నా ఒట్టకాయలు కానీ నువ్వు ఏమ్రా, నేను తలుసుకుంటే నీ అమ్మ కోసిపిస్తారా నీది బయట పెట్టి ఒంగబెట్టి. బయటికి వస్తావా నువ్వు? నేను మీటప్ పెడతా ఇప్పుడు మీ ఇంటి దగ్గర. ఏడుంటా వాడు? నెల్లూరులో ఉంటాడా? వాడి ఇంటి దగ్గర పోయి మీటప్ పెడదాం మనం. వాడి ఇంటి దగ్గర పోయి మీటప్ పెడతా. నేను నెల్లూరుకి వచ్చిన అనుకో నా కొడక, మీ ఇంటి దగ్గర గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని మీ ఇంటి ముంగడనే పెడతా మీటప్, మొత్తం సరౌండ్ చేపిస్తా. గూడూరు అంట, గూడూరులోనే పెడతాం మీటప్. గూడూరులో ఏమైనా మంచి ప్లేస్ ఉంటే చెప్పేసారి, చూసుకోండి. గూడూరులో ఏమైనా మంచి ప్లేస్ ఉంటే ఎప్పుడు మీటప్ పెడదాం. నీ ఫాలోయింగ్ వస్తా, నా ఫాలోయింగ్ వస్తా, చూద్దాం గూడూరులో. ఓకేనా? నేను వచ్చి నీకు సన్మానం చేస్తా, ఎందుకంటే షాల్వా కప్పాలి కదా నువ్వు చేసిన ఘనకార్యంకి. నీకు షాల్వా కప్పాలా ఫస్ట్. నీకు షాల్వా కప్పి నీతోని బ్రో ఒక్క సెల్ఫీ బ్రో ప్లీజ్, ప్లీజ్ బ్రో ఒక్క సెల్ఫీ బ్రో ప్లీజ్. అన్న ఒక ఫస్ట్ బ్లాగ్ అన్న షౌట్ అవుట్ అన్న, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పానా ప్లీజ్ అన్న. పిచ్చిపోకోనా చిన్న ఛానల్ అన్న, ఏనా ఎర్రిపుగ్గానా నేను అన్న. మన ఇద్దరం వీడియో పెడదామన్నా, జనాలు ఎర్రిపుగ్గానన్నా, సబ్స్క్రైబ్ కొట్టి చూస్తారన్నా. నువ్వు మస్తు కొడతావంట బాట్లని, అది ఎవరు తెలియదంట కదా నువ్వు బాట్లని కొట్టేది. డైమండ్ లాబీలు ఆడతావంట, స్క్రీన్ ఐడి వేసుకుంటావంట కదా, బీజిఎం ఆడి పబ్జీ లోగోలు పెట్టుకుంటావంట అన్న. స్క్రీన్ పైన ఏమంటారు డాష్ బోర్డ్ లో బెట్టింగ్ యాప్ లింక్ ఇంకా నడుస్తుందంట కదా, ఆ బెట్టింగ్ యాప్ లింక్ షేర్ చేయాలి స్క్రీన్ పైన డైరెక్ట్. ఆల్రెడీ కొత్త తెంగుతారు బ్రో, అది అది ఇంకా తెలియదేమో పడుకున్నట్టు పెట్టేది పబ్జీ ఆడ చెక్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. తీసేస్తున్నారు లింక్, తీసేయి, పరిగెత్తు లగెత్తుతున్నారు. ఇగో ఇది చూడండి, ఛానల్ పేరు చూసుకోరి, మనోడు మహానుభావుడు. ఎందరో మహానుభావులు అందరికి వందనాలు, డాష్ బోర్డ్ పైన బెట్టింగ్ యాప్ లింక్ పెట్టినాడే. మరి ఇట్లాంటి ఏం చేయాలప్పా? ఛానల్లోకి లింక్ కొడితే బెట్టింగ్ యాప్ లింక్ వచ్చినదే, ఏందో 3RR అంట ఇది. అయ్యో, ఇది దీని వల్ల మన ఛానల్ కి ఎఫెక్ట్ అవుతుంది. చూడండి, ఇగో వీని ఛానల్ కి క్లిక్ చేస్తే బెట్టింగ్ యాప్ వచ్చింది. మరి వీడు చేసే ఘనకార్యం చూసిరా వీడు. ఇట్లాంటి అసలు ఏం చేయాలరా భయ్? డాష్ బోర్డ్ లో పెట్టినవరా? చిన్న పిల్లలు తెలియని వాళ్ళు ఎంతమంది క్లిక్ చేస్తారా డాష్ బోర్డ్ లో పెడితే? అమ్మో వామ్మో ఆయన మాట్లాడుతున్నాడు, నాకు మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్ అయ్యగల. హలో గైస్ అంట ఫస్ట్ లాగా అనేది. మీ సార్తో చేసి ఉంటావు. ఓకే నేను రేపు సెల్ఫీ దిగుతాను నీ దగ్గరకు వచ్చి. మనోడు డైరెక్ట్ డాష్ బోర్డ్ మీదే పెట్టుకున్నాడు, పాపం చూడనట్టుండు, ఎందుకంటే అద్దాలు ఉన్నాయి కదా కనబడనట్టుంది. లేకపోతే కావాలని పెట్టిండేమో బెట్టింగ్ యాప్. మంత్లీ కాదు డైలీ ఇస్తుంటాడు. ఛానల్ డాష్ బోర్డ్ లో పెట్టినా కూడా క్లిక్స్ వస్తాయి కదా, క్లిక్స్ వస్తే కూడా పర్ క్లిక్ 20 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది. లోపల ఎన్ని పోయినా ఏం లెక్కలేదు, అలా మనకు సంబంధం లేదు, ఎవరికి తెలియదు ఎక్కడి నుంచి పోతున్నాయి ఏందని. అట్లా మనోడు ధైర్యంగా పెట్టేసుకున్నాడు. tinyurl.com అని చెప్పి పెట్టినాడు. డైరెక్ట్ లింక్ పెడితే గుద్ద చెక్ చేస్తారు కదా బెట్టింగ్ యాప్ది, చెక్ చేస్తారు. అట్లా మనోడు చాలా ధైర్యవంతుడు ఉన్నాడు. ఇక్కడ దొరికిపోయినాడు దొంగ. మరి సో మరి ఇట్లాంటి వాళ్ళని ఏం చేద్దాం చెప్పి బహిష్కరిద్దామా? డిస్లైక్ కొట్టేసారు, రిపోర్ట్ కొట్టి అన్సబ్స్క్రైబ్ కొట్టేసి. ఇట్లాంటి వాళ్ళు మనకు చూపించడం వేస్ట్ కదా, స్క్రీన్ పైన చూపించుకో టైం వేస్ట్, నా టైం వేస్ట్, నా ఆడియన్స్ టైం వేస్ట్.
ఛానల్ నా పాపులర్ వీడియో చూడన్న ఒకసారి. బెట్టింగ్ అంటే ఘోరం నా ఛానల్ పాపులర్ వీడియో ఎందుకు పెట్టుకున్నారా? తీసేరాదురా, నాకే సిగ్గు అనిపిస్తుంది చూడలేకపోతున్నా. పాపులర్ వీడియో నువ్వే ఉంటావు అలా. చూపిస్తా చూపిస్తా అయిపోతుంది. చూపించేస్తా చూపించేస్తా. ఇప్పుడు కూడా తీయట్లేదు అంటే ఆయన ఎంత అన్న. ఎందుకు తీస్తాడు బాయ్? తీయడు ఛానల్ అదే హైయెస్ట్ వీడియో ఎందుకు తీస్తాడు? అట్లా తన ఛానల్ హైయెస్ట్ వీడియో ఉండేది. అన్న అది ఫస్ట్ లో కూడా నీతోనే అన్న. ఒక్క నిమిషం ఆగురు. పక్కన ఉన్నాను కదా, నేను చెప్పాను కదా మొన్న మన వీడియోలో. ఫైనల్లీ జస్ట్ బిట్ రాజ్ అన్నట్ట ఆ వీడియో. అన్న ఫస్ట్ బ్లాగ్ అన్నా నాది, మన వాళ్ళకి చెప్పన్నా జరా. మనం ఛానల్ ఓపెన్ చేసిన వీడియోస్ లోనా? వీడియోస్ లో పాపులర్ వీడియో అన్న. వీడియోస్ లో పాపులర్ వీడియో అంట. ఒక పాపులర్ వీడియో. అయ్యో మనదే ఉంది వీడియో. ఎందుకు పెట్టుకున్నారా వీడియో? అది గలీజ్ కదరా, వేస్ట్ కానీ కదరా. నన్ను ట్రోల్ చేసినావు కదరా, నువ్వు తీసేసే, డిలీట్ చేసేసే. వేస్ట్ నువ్వు నన్ను ట్రోల్ చేసినప్పుడు నేను ఎందుకు ఉండాలి నీ ఛానల్? నా ఫోటో పెట్టుకున్నావు, వ్యూస్ వచ్చినాయి, ఏం ఫైదా చెప్పు? నా వల్ల నీకు సబ్స్క్రైబర్స్ వచ్చినాయి, ఏం ఫైదా? ఇప్పుడు నేనంటే నీకు అంత అభిమానం ఉంటే నా వీడియో ఎందుకు పెట్టుకున్నావు? అభిమానం లేనప్పుడు. ఒక్క నిమిషం నాకు మనోడే కాల్ చేస్తున్నా, నాకు జర్రా ఒక్క. ఎవరన్నా మనోడా? ఓకే ఓకే, రమ్మని డిస్కౌంట్ రమ్మన్నా. ఏం పేరు నీ పేరు? ఆహా, ఏం పేరు నీ పేరు? ఏం పేరు? ఎవరు నువ్వు మాట్లాడుతుంది చెప్పు. నువ్వు ఎవరు అసలు మాట్లాడేది? వస్తానా? నువ్వెవరు చెప్పు మాట్లాడేది, అది చెప్పు. రాజన్నది లైవ్ ఏంది? వస్తుంది. మొగోని కాదు, చక్కగా నేను. నువ్వెవరు చెప్పు మాట్లాడేది? నువ్వెవరు చెప్పు మాట్లాడేది? ఆహా, నువ్వెవరు చెప్పు మాట్లాడేది నాకు తెలియాలి కదా. అట్లా కాదు, నువ్వెవరో చెప్పు నాకు. దమ్ము లేదు, నాకు దమ్ము లేదు. మీ ఏరియా కదా, మీ ఏరియాకి వస్తే నాకు దమ్ము లేదు. అదే లైవ్ లో ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. అది లైవ్ లో ఆడియన్స్ డిసైడ్ చేస్తారు అది అంటున్నా. అదే సరే ఓకే. నువ్వెవరు మాట్లాడేది తెలుసుకోవచ్చా? నేను అడిగేదానికి సమాధానం చెప్తలే. నువ్వు అసలు నేనేం మాట్లాడాలి నీతోని? చెప్పు. అవునా? సరే అట్లా కాదు, తప్పు చేసేవాడు ఎవరో చెప్పాలి కదా. సరే నేను వచ్చేది కాదు కానీ నువ్వెవరు చెప్పు నాకు ఫస్ట్. ఈ మొగోడు అంటుంది తప్ప ఇడేం మాట్లాడతాడు, ఇంతో ఏం మాట్లాడేది? చెక్కగాడు అయితే వేరే మాట్లాడేస్తాడు, మగోడు కాదు. ఎంత ధైర్యం ఉంటే ఎవడు వాడు? ఇప్పుడు మీరు చెప్పండి ఫ్రెండ్స్, నేను ఏమన్నా చెప్పండి. ఎవరు ఇప్పుడు చూసేదా కాల్ ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటుండు. ఇట్లాంటి వాళ్ళని ఏం చేద్దామంటారు చెప్పరు మరి? ఆహా, నెంబర్ అదే నెంబరు వాందే. ఇదేంది అయిపోతాడు అన్న ఒక్కసారి చాట్ లో పెడితే. ఇగో ఇదే నెంబరు. వాట్సాప్ కాల్ చేస్తున్నాడు మనోడు. అంటే రికార్డింగ్ పెడతావు కదా, నార్మల్ కాల్ అయితే అన్నా లిఫ్ట్ నార్మల్ కాల్ రికార్డింగ్ పెడతావు కదా. ఆల్రెడీ మాట్లాడిపించేసాం కదరా. వాణ్ణి రమ్మను ఫస్ట్, డిస్కౌంట్ కి రమ్మని. అదే నేను వాడు చూస్తున్నాడు, ఆల్రెడీ చూసి కాల్ చేస్తున్నాడు ఇక్కడ నుంచి. కంట్రోల్ ఉండండి, వదిలేసింది. రాజుబ్రో మాట్లాడతారు, మీరేం బూత్ లో మాట్లాడద్దు, వదిలేసేయండి. ఇగో నెంబర్ ఇదే నెంబర్, మన దాంట్లో ఉన్నదే నెంబర్, అది స్క్రీన్ పైన ఉన్న నెంబర్. అది నన్ను భయపట్టిస్తున్నారు వాళ్ళు, నన్ను భయపట్టిస్తున్నారు. మరి ఇట్లాంటి వాళ్ళని ఏం చెప్పాలి? నన్ను కాల్ చేసి భయపట్టిస్తున్నారు, లైవ్ లో రికార్డ్ అయింది అది. నేనంట గూడూరు రావాలంట, ఆయన ఏందో చూపిస్తాడంట. ఇగో స్క్రీన్ పైన ఎందుకు చూసుకో నెంబర్. మరి రేపే వస్తామన్నా, రేపే చూస్తున్నా పిల్లలు మరి ఫోన్లు కొడుతూనే ఉన్నాడా? ఎంత ధైర్యం ఉంటే చెప్పు, నాకు కాల్ చేసి నన్ను భయపట్టిస్తాడా నాకు లైవ్ లా? నేను గూడూరుకి రావాలంట, ఆయన చూసుకుంటాడంట. సో ఇదన్నమాట మ్యాటర్ ఫ్రెండ్స్. చూస్తారా, ఇది పరిస్థితి. ఆ నెంబర్ నుంచి చేసి గూడూరుకి రావాలా?
ఫస్ట్ డిస్కార్డ్ కి రా బ్రో, ఫస్ట్ డిస్కార్డ్ కి రా. గూడూరు సంగతి తర్వాత చూద్దాంలే కానీ డిస్కార్డ్ కి రా. ఆడు ఫస్ట్ గూడూరులో బయట తిరగమన్న ఫస్ట్. ఎక్కడ మన గూడూరు ఇంతవరకు అవసరం లేదు. గూడూరు మన అయినా ఇంట్లో వద్దాయా, ఊరుకుంటాం. first అన్నా discard కి ఎవడైనా రమ్మనే. ఎవడైనా ఒకవేళ ట్రోల్ చేయాలన్నా వాళ్ళ పేరు చెప్పి బతకాలన్నా ఒక్క వీడియోతో వదిలేస్తారన్నా. ఈ 10 రోజుల కానీ డ్రాగ్ చేయడు ఎవడు. కావాలని గెలికించుకొని నూకించుకున్నాడు తప్ప వానికి ఏం తెలియదు అనిపిస్తాను. ఎవడైనా అంతే ఒక్క వీడియో పెట్టి వదిలేస్తారన్నా. 10 రోజులు నెంబడి పడుతున్నా అంటే వాడు ఖచ్చితంగా లొల్లి పెట్టుకోవడానికి డిసైడ్ అయ్యాను. అది కాదు నాకు ఇన్ని రోజులు ఏంది ఇప్పుడేంది ఆ, ఇన్ని